హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. సో ఇది వచ్చేసి ఒక స్టిచ్చింగ్ వీడియో అండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది వచ్చేసి నేను ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను, క్రాప్ టాప్ లాగా. సో దాని పార్ట్ 1 అండి. ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకు చూపిస్తాను. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికోసం నేనైతే ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం. లైనింగ్ క్లాత్ చూస్తే ఓపెన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అండ్ జాయింట్ పార్ట్ ఏదైతే ఉందో అది మన సైడ్లో ఉండాలి. సో ఇది వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. సో నా దగ్గర ఉన్న క్లాత్ నాకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో క్లాత్ వేస్ట్ చేయకూడదు కదా. సో నాకు కావాల్సిన లెంత్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటున్నా. నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 12 అండి. బట్ మీకు కావాల్సిన లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. కింద ఫోల్డింగ్కి అండ్ పైన వచ్చేసి ఖర్చు కోసం స్టిచ్చెస్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. సో నేను టోటల్గా 13 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లూజ్ అండి. సో లూజ్ కూడా చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో, సో లైక్ చెస్ట్ రౌండ్ 32 ఉందనుకోండి. సో 32కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేయండి ఎక్స్ట్రాగా, 36. మనం 4 ఫోల్డింగ్స్ వేస్తున్నాము కాబట్టి 36/4 చేయండి. సో అది 36/4 చేస్తే 9 ఇంచెస్ కదా. 9 ఇంచెస్ అన్నది మార్క్ చేసుకోండి. విత్ ఖర్చులే తీసుకోండి డైరెక్ట్గా, ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో నాకు ఎంతైతే విత్ కావాలో నేను అంతవరకు మార్క్ చేసుకొని రెండింటిని కలుపుతూ ఇట్లా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. మీకు అలవాటు ఉంది అంటే డైరెక్ట్గా ఇట్లా డాట్స్ లాగా డ్రా చేసుకోండి. లేదు అంటే మీరు ఒక స్కేల్ యూజ్ చేసైనా డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత నేను నెక్ వచ్చేసి నెక్ డ్రా చేసుకుంటున్నాను. సో మీకు కనిపించట్లేదు అని అనిపించింది. సో అందుకని నేను కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో నేను ఒకసారి మళ్ళీ ఫైనల్గా చెక్ చేసుకుంటున్నాను. సో నాకు విడ్త్ అండ్ కావాల్సిన లెంత్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాము. ఇది వచ్చేసి నేను 11 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను. సో నేను నెక్ వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అండ్ షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను, 5 ఇంచెస్. సో నెక్ ప్లస్ షోల్డర్ కలిపాము అంటే ఆర్మ్ డీప్ ఎంతో వస్తుంది. సో ఓకేనా. ఫస్ట్ నేను నెక్ అయితే విడ్త్ పెట్టుకుంటున్నా, 2.5 పెట్టుకున్నాను. దాని తర్వాత షోల్డర్ కూడా పెట్టుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఆర్మ్ డీప్ వచ్చేసి అరౌండ్ 5.5 పెట్టుకుంటున్నాను, సరిపోతుంది. తర్వాత నెక్ డీప్ అయితే సో మీకు మీ కంఫర్ట్ని బట్టి పెట్టుకోండి. కొంతమంది డీప్ నెక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది కొంచెం నార్మల్ నెక్. సో నేను వచ్చేసి అరౌండ్ 4.5 వరకు పెట్టుకుంటున్నా, నాకు సరిపోతుంది అని అనిపించింది. సో నెక్ విడ్త్ 4.5కి నెక్ విడ్త్కి నెక్ డీప్కి మధ్య కలుపుతూ ఒక బాక్స్ అయితే తీసుకోండి. ఐ థింక్ మీకు చూస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్కి మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డీప్కి కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్నాక మనం ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. సో చంక రౌండ్ అంటాం కదా, అది తీసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో మీరు ఆ చంక రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాము. సో ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్కి ముందు మీరు నార్మల్గా రౌండ్ తీసుకున్న తర్వాత దాని నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మీరు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోండి. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, నేను డైరెక్ట్గా డ్రా చేసేసుకున్నాను ఒకేసారి లోతు. మీరు అలా కాకుండా బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సపరేట్గా చంక రౌండ్ తీసుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా వీ షేప్ నెక్కే ఇస్తున్నాను సింపుల్గా. సో నెక్ కూడా డ్రా చేసుకున్న తర్వాత
సో మీకు ఎగ్జాక్ట్గా ఎంతైతే లూజ్ కావాలో ఆ లూజ్కి మార్క్ చేసుకోండి. మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కదా, సో అది ఖర్చు కాకుండా కరెక్ట్గా మీకు ఎంతైతే కావాలో నేను అక్కడికైతే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై అవ్వటం కోసం మార్క్ చేసుకొని నేను కిందకి లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు నేను అక్కడ వరకు స్టిచ్చెస్ వేసుకుంటే నాకు సరిపోతుంది. దాంతోపాటు కింద వచ్చేసి నడుము దగ్గర అట్లా స్ట్రైట్గా ఉండదు కదా, స్ట్రైట్గా ఉండదు కాబట్టి కొంచెం కర్వ్ లాగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ ఇట్లా ఎడ్జ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసేసుకొని సో మిడిల్ దగ్గర నుంచి ఒక చిన్న కరువు దాకా అలా 1/2 ఇంచ్ అన్నది కలిసేలాగా ఒక చిన్న కరువు లాగా తీసేసుకొని కట్ చేసేసుకోవటమే అండి. కట్ చేసుకునేటప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్గా ఆర్మ్ డీప్ అనేది కట్ చేసుకోవాలి. చంక రౌండ్ అనేది సపరేట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి లోతు ఉన్న పార్ట్ కట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి నార్మల్గా కట్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ టక్స్ వేసుకోవటం కోసం కూడా ఒకేసారి మార్క్ చేసేసుకుంటున్నాను. సో నెక్కి అండ్ షోల్డర్కి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్కి కరెక్ట్గా హాఫ్ తీసుకున్నా. అంటే 4 ఇంచెస్ ఉందనుకోండి, దానికి హాఫ్ 2 ఇంచ్ కదా, 2 ఇంచ్కి మార్క్ చేసేసుకొని అక్కడ నుంచి సేమ్ అదే లెంత్లో అదే విడ్త్లో కింద ఒక మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, మనం టక్స్ వేసుకునేటప్పుడు స్టిచ్చెస్ అప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో అంతే అండి. సో మార్కింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ డీప్ చంక రౌండ్ అన్నది మీరు సపరేట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి. ఓకేనా? సో దీని తర్వాత నేను నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ ఏదైతే ఉందో నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. వీడియో అనేది చాలా లెందీ అయిపోయిందండి. సో అందుకనే నేను ఫాస్ట్గా చెప్తున్నాను. నేను స్టిచ్ చేసేది కూడా చూపించట్లేదు, మార్కింగ్ చూపిస్తున్నా. స్టిచ్చింగ్ చేసే పార్ట్ మ్యాక్సిమం ఎడిట్ చేసుకున్నాను. సో నేను కింద పార్ట్కి మనం నెక్ డ్రా చేసుకోలేదు కదా, సో నేను నెక్ విడ్త్ ఒకసారి మార్క్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ కట్ చేసేసుకోండి. మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే సింపుల్గా వీ షేపే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి నెక్ డ్రా చేసుకుంటున్నాను. నేను నెక్ విడ్త్ వచ్చేసి 5.5 వరకు తీసుకున్నాను. సో 5.5 తీసుకొని సో ఈ రెండింటికి కలిపి బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను, నెక్ విడ్త్కి నెక్ డీప్కి. సో నేనైతే నార్మల్ బాక్స్ లాగానే ఉంచేసుకున్నానండి. సో మీకు కావాల్సిన షేప్ అయితే మీరు ఇవ్వచ్చు. బాక్స్ లాగా డ్రా చేసుకొని నేను ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, మన లైనింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. ఈజీ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం లేదు. సో మీకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు తీసుకొని సో దాని మీద ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ పార్ట్ పెట్టేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకోవటమేనండి మెయిన్ ఫ్యాబ్రిక్. సో నేను చూడండి ఒకసారి చూపిస్తున్నాను. సో నాకు కావాల్సినంత పీస్ క్లాత్ కట్ చేసేసుకొని ఇట్లా నేను లైనింగ్ పార్ట్ పెట్టేసుకొని సపరేట్గా. సో మీరు బ్యాక్ పార్ట్ తీసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్కి లోతు ఉంటుంది కాబట్టి, చంక లోతు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోవద్దు. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని కట్ చేసేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. ఒక 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. సో మనం ఫ్యాబ్రిక్ కటింగ్ అయిపోతే అయిందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. దీనికోసం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మెయిన్ సైడ్ వైపే అంటే పై వైపునే నేను ఇట్లా లైనింగ్ క్లాత్ యాడ్ చేసేసుకొని ఇట్లా పిన్స్ దొరుకుతాయి కదా, సో పిన్స్తో సెక్యూర్ చేసుకుంటున్నా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు క్లాత్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనం నెక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నెక్ చుట్టూ ఇట్లా నేను పిన్స్ పెట్టుకొని చిన్నగా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో మీకు అలవాటు ఉంది అంటే మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయితే ఇట్లా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే బెటర్ అండి.
అట్లా లైన్ డ్రా చేసిన తర్వాత అదైతే మెయిన్లో మిడిల్లో ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను ఇట్లా లైనింగ్ని ఉల్టా వేసేసుకుంటున్నానండి. మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఉల్టా వేసేసుకొని సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ మనము ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది పైనుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే పాదం సైజులో ఉండేలాగా చేసుకోండి. దానికోసం మీరు లైన్ డ్రా చేసుకుంటే బెటర్ అండి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు. సో నేను నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసేయాలి, సెక్యూర్ చేసేసుకోవాలి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి అరౌండ్ మొత్తం కూడా మనం ఎడ్జెస్లో ఇట్లా లైన్గా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. సో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకోవటానికి కూడా మీరు పిన్స్ యాడ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే బెటర్ అండి. దానివల్ల క్లాత్ లూజ్ రాకుండా స్టిచ్చెస్ అనేది కరెక్ట్గా ఉంటాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇలాంటివి, బట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే కొన్ని ఇలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. సో నేను దానికోసం ఇట్లయితే పిన్స్ పెట్టుకుంటున్నాను. నాకు అక్కడ స్పేస్ లేదండి మీకు చూపించడం కోసం, అందుకే నేను అన్నీ కూడా మీద పెట్టుకొని చేసుకుంటున్నాను. సో మీరైతే టేబుల్ లాంటిది యూజ్ చేసుకుంటే బెటర్. నేను ఇక్కడ కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నానండి. బట్ నేనేంటి అంటే బ్యాక్ పార్ట్కి నేను హుక్స్ లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, జిప్ పెట్టకుండా. సో దానికోసం నేను కరెక్ట్గా మిడిల్లో అన్నది కట్ చేసుకుంటున్నాను. హుక్ పట్టి అండ్ కాజా పట్టి యాడ్ చేయడం కోసం ఇట్లా మిడిల్లో కట్ చేసుకున్నా. దానికి ఇప్పుడు మనం హుక్ పట్టి అండ్ కాజా పట్టి యాడ్ చేయాలి. సో హుక్ పట్టి కోసం నేను ఇట్లా 1 ఇంచ్ వరకు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. హుక్ పట్టీకి ఎట్లాగో క్లాత్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఏ క్లాత్ అయినా ఓకే. సో నేను లైనింగ్ క్లాతే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన పెట్టేసుకొని ఇట్లా ఎడ్జ్లో అన్నది మళ్ళీ ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టుకొని పైనుంచి కింద దాకా స్టిచ్ వేసేసుకోండి. ఆ లైనింగ్ అనేది పెట్టేసుకొని సో నేను చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం చివర అనేది ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని సో క్లాత్ అయితే యాడ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి లాస్ట్ వరకు కూడా. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి లైనింగ్ ఏదైతే ఉందో నేను ఆ లైనింగ్ని వెనకకి ఫోల్డ్ చేస్తున్నాను. వెనకకి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. సో వెనకకి ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అన్నది చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో వెనకకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాము అంటే కుట్ అనేది లోపల కూడా నీట్గా కనిపిస్తుంది. సో అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. సో ఏం లేదండి, లాస్ట్లో కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకున్నామనుకోండి థ్రెడ్స్ కానీ అట్లా ఏమీ లేవకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అలా పెట్టేసుకొని సో లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి, మనం పట్టి రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత కాజా పట్టి అండి, దానికోసం అరౌండ్ ఒక 2 ఇంచెస్ వరకు ఉన్న క్లాత్ అయితే తీసుకోండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, ఇది పైకి కనిపిస్తుంది కాబట్టి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే తీసుకొని 2 ఇంచెస్ వరకు పెట్టుకోండి. సో ఇది కూడా అంతే, కాజా పట్టి సైడు ఈ 2 ఇంచెస్ క్లాత్ ఏదైతే ఉందో అది ఉల్టా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇట్లా ఎడ్జ్లో అన్నది సేమ్ మనం దాన్ని అయితే ఎలా యాడ్ చేసుకున్నామో హుక్ పట్టి అలానే స్టిచ్చెస్ వేసుకోండి. స్టిచ్చెస్ వేసుకోవడం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా మనము వెనక్కి తిప్పుకొని మళ్ళీ స్టిచ్ చేయాలండి. సో నేను వెనక్కి ఎలా ఫోల్డ్ చేసుకుంటానో చూడండి. సో దీన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి, దానికి అక్కడ మనం సింగిల్ ఫోల్డింగే చేసాం కదా, దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసేసి నేను మీకు కనిపించాలి అనేసి మీకు కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. జస్ట్ ఇలా చివర మడిచేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. సో మళ్ళీ అగైన్ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి సో ఇప్పుడు మనము ఇలా ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని మనం ఒకసారి మళ్ళీ స్టిచ్చెస్ వేసుకోవటమేనండి, ఈజీ. సో అలా స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే మన కాజా పట్టి కూడా రెడీ అయిపోతుంది.
దీని తర్వాత మనం ఇప్పుడు కింద నడుము దగ్గర ఒక క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి, నడుము పట్టి యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఎంతైతే క్లాత్ కావాలో అంత లైనింగ్ క్లాత్ తీసేసుకొని చిన్న పీస్ కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ విడ్త్తో సో నేను ఇలా చూపించినట్లు పెట్టుకొని నేను క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మనము వెనక్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇట్లా వీడియోలో చూపించినట్టు జస్ట్ వెనకకి ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవటమేనండి. సో 2 పార్టులకు కూడా మనము మధ్యలో ఉక్కు పట్టి కాజా పట్టి ఉంది కదా, ఆ రెండింటికి కూడా ఆ 2 క్లాత్లకు కూడా మనం ఇట్లా నడుము పట్టి యాడ్ చేసేసుకుంటే మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుందండి. సేమ్ వేళ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిపైన లైనింగ్ పెట్టేసేసుకొని సేమ్ ఫస్ట్లో ఎలా పెట్టుకున్నామో నెక్ చుట్టూ పిన్స్ పెట్టేసుకొని ఫస్ట్ నెక్ చుట్టూ స్టిచ్చెస్ వేసేసుకోండి మంచిగా కదలకుండా. దాని తర్వాత మిడిల్లో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ పెట్టేసుకున్నాం అనుకోండి నెక్ చుట్టూ, మనం లైనింగ్ క్లాత్ తిప్పేసినప్పుడు మంచిగా రౌండ్గా నెక్ షేప్ అనేది రౌండ్గా రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ క్లాత్ కట్ అవ్వకుండా చిన్నగా టక్స్ లాగా పెట్టుకోండి మిడిల్లో, థ్రెడ్ కట్ అవ్వకుండా. సో అలా పెట్టుకున్న తర్వాత నేను మెయిన్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాక్ తిప్పేసుకొని మళ్ళీ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను. నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఎట్లయితే యాడ్ దాని చుట్టూ కూడా ఆ లైనింగ్ కదలకుండా చుట్టూ కూడా ఎలా అయితే స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాము సేమ్ దీనికి కూడా అంతేనండి. షోల్డర్ దగ్గర నుంచి రౌండ్గా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోండి. అది స్టిచ్ చేసుకునేటప్పుడు యాజ్ యూజువల్గా సో పిన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్ అన్నీ కూడా పెట్టుకొని నీట్గా స్టిచ్చెస్ వేసుకోండి. సో నేను వీడియో చాలా లెంత్ అవుతుందండి, సో అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు అర్థం కావట్లేదు అంటే మీరు కొంచెం నార్మల్ మోడ్లో కాకుండా కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో నేను స్టిచ్చెస్ వేసేసుకొని ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో కట్ చేసేసుకున్నా దీనికి కూడా నడుం పట్టి యాడ్ చేయాలండి. సో నడుం పట్టీకి నేను ఎంత క్లాత్ కావాలో అంత లైనింగ్ క్లాత్ తీసేసుకొని సో సేమ్ అట్లానే యాడ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే యాడ్ చేసుకున్నాను సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో అది కూడా ఫినిష్ అయిన తర్వాత మనం 2 పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. దానికోసం నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి ఫ్యాబ్రిక్. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టుకోండి. సో వీడియో చూస్తే అర్థమవుతుంది. అలా పెట్టుకొని మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి పైనే మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రికే వచ్చింది. సో ఆ 2 ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకొని షోల్డర్స్ అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోండి, ఓన్లీ షోల్డర్స్ వరకు. సో దీనికి వచ్చేసి హ్యాండ్స్ నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నానండి. బట్ ఎల్బో హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకున్నాను అన్నది నేను సపరేట్గా వీడియో చేశాను, అది పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. సో హ్యాండ్స్ అనేది కొంచెం సపరేట్గా చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను హ్యాండ్స్ సపరేట్ వీడియో చేశాను, నేను అది పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను హ్యాండ్స్ కటింగ్ ఏం చూపించట్లేదు, ఓకేనా. సో నేను ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ అని చెప్పాను కదా, సో మనం ఫస్ట్ టక్స్ యాడ్ చేసుకోవాలి. టక్స్ యాడ్ చేసుకుంటేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. సో దానికోసం ఏం చేశాను అంటే ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్కి ఇట్లా కరెక్ట్గా షోల్డర్స్కి మిడిల్లో పట్టుకొని అరౌండ్ ఒక 1/2 ఇంచ్ వరకు విడ్త్ తీసుకొని 3 ఇంచెస్ లెంత్ తీసుకొని ఒక చిన్న ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ వేసుకోవాలండి. సో ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో పట్టుకొని కింద ఒక 1/2 టు 1/2 ఇంచ్ వరకు విడ్త్తో ఒక 3 ఇంచెస్ లెంత్తో ఒక ట్రయాంగిల్ లాగా మనం టక్స్ యాడ్ చేసుకోవాలి. సో 4 సైడ్స్ కూడా యాడ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మనం నార్మల్ బ్లౌజెస్కి యాడ్ చేస్తాం కదా,
లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటి స్టిచ్ చేసుకున్నప్పుడు బాడీకి, సో బాడీ పార్ట్స్కి కంపల్సరీ టక్స్ వేసుకోవాలండి. ఏ డ్రెస్సెస్ స్టిచ్ చేసినా కూడా చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు సో ఇలా వస్తుంది. ఇలా 4 సైడ్స్ కూడా టక్స్ యాడ్ చేసేసుకుంటే తర్వాత మనము మన హ్యాండ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో టక్స్ ఫినిష్ అయిన తర్వాత హ్యాండ్స్ అండి. సో ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మనం జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకోవటం కోసం ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ హ్యాండ్స్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టుకొని ఇట్లా కింద అనేది ఒక స్టిచ్ వేసేసుకోండి. కింద పార్ట్ హ్యాండ్కి కిందన ఒక స్టిచ్ అనేది వేసుకొని స్టిచ్ వేసుకోవడం కోసం లైన్ డ్రా చేసుకుంటే బెటర్ అండి. సో చూడండి ఎలా నేను స్టిచ్చెస్ యాడ్ చేసుకుంటున్నాను, స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ని వెనక్కి తిప్పుకోవాలండి. ఉల్టా తిప్పేసుకొని మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి కదలకుండా. సో స్టిచ్ వేసేసుకుంటున్నాను, నేను వెనక్కి తిప్పేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని సేమ్ అండి బాడీకి ఎట్లయితే లైనింగ్ కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నామో కదలకుండా ఇక్కడ కూడా అంతే. హ్యాండ్కి మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా మొత్తం కూడా స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోండి, సరిపోతుంది. దీనివల్ల కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి, ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. సో ఇట్లా సెక్యూర్గా చేసుకున్నాము అంటే సో ఫినిష్ అయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలి. సో అటాచ్ చేసేటప్పుడు కొంచెం క్లియర్గా చూసుకోండి. మనం ఏదైతే హ్యాండ్కి ఫ్రంట్ లోతు తీసుకున్నామో ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీకి ఫ్రంట్ పార్ట్ వైపు లోతు వచ్చేలాగా చూసుకోండి. లోతు వచ్చేలాగా చూసుకొని హ్యాండ్కి మిడిల్లో ఇట్లా టక్ పెట్టేసుకున్నాం అనుకోండి, హాఫ్కి కరెక్ట్గా టక్ పెట్టేసుకుంటే 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్చెస్ వేసుకుంటున్నానో అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చెస్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నానండి. మీరు షార్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, బటర్ఫ్లై హ్యాండ్స్ మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక వైపు అయితే వేసేసుకున్నాను. సో సెకండ్ సైడ్ కూడా నేను సేమ్ అలానే వేసేసుకుంటున్నాను. నేను 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. సో దానికోసం నేను ఫస్ట్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఎంతైతే లూజ్ కావాలో ఆ లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి. ఆ లూజ్ దగ్గర నుంచి కింద నడుము కూడా లూజ్ పెట్టేసుకొని సో పైనుంచి కింద వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుంటే హ్యాండ్స్ అన్నీ కూడా కంప్లీట్గా జాయింట్ మన బాడీ పార్ట్ అయితే ఫినిష్ అవుతుంది. సో దానికోసం నాకైతే 5 ఇంచెస్ కావాలి. సో 5 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని పైనుంచి కింద నడుమైతే లూజ్ ఎంతవరకు కావాలో నేను అంతవరకు కూడా స్టిచ్ వేసుకున్నానండి. సో నా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్లో చూపిస్తానండి.